ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు దేవుని పట్ల ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో, దేవుడు ఖచ్చితంగా అద్భుతం జరిగించబోతుండో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా అండి? ఈరోజు నువ్వు గడిచిపోయిన దానికంటే గొప్పవాడిగా నువ్వు చూస్తావంట. హల్లెలూయా. ఏమని సెలవిస్తా ఉండండి ఈరోజు ఉదయకాల సమయంలో? గడిచిపోయిన దానికన్నా గొప్ప జరిగిపోయిన కాలంను పట్టుకొని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి మరి నిజంగా అండి దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. హగ్గయిలో 2:9 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది మొదటి దాన్ని కోల్పోయి ఉంటారు కదండి, జరిగిపోయిన దాన్ని కోల్పోతారు. అయితే దేవుడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటారో మీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నారు. అందుకే ఏమంటుంది తెలుసా అండి? కడవరి మందిరం యొక్క మహిమను, మునుపటి మందిరం యొక్క మహిమను మించిన సైన్యముకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. కదండి, చూడండి. అంటే దేవుడు ఏమని సెలవిస్తా ఉంటాడు తెలుసా అండి? నీ ఇంటిని మహిమగా మార్చబోతుండు మొదటిగా. కదండి, ఎవరి ఇంటిని అంట అండి? మీ ఇంటిని మహిమగా మార్చబోతుండు మొదటిగా. రెండవది మరి మహిమ కంటే ఎక్కువగా, అంటే దేవుని మహిమపరిచే విధంగా ఎక్కువగా నిజంగా దేవుడు ఈరోజు నా పట్ల అద్భుతం జరిగించిండు అని మహిమకరంగా, అంటే సంఘంలో మందిరంలో ఆయన ఒక మహిమ ఎలా అయితే దిగుతుందో నీ కుటుంబంలో నువ్వు ఎక్కడున్నా ఆ ఒక మహిమను నువ్వు చూస్తావంట. అటువంటి గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడంట. కదండి, చాలా మంది అంటారు మొదట్లో మేము చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం అక్క, మొదట్లో దేవుని శక్తి బాగా దిగేది అక్క అని చెప్తా ఉంటారు కదండి. కానీ ఇప్పుడు చల్లారిపోయినాం అక్క, ఇప్పుడు అలా జరగట్లేదు అక్క అని చెప్తా ఉంటారు కదండి. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు తెలుసా అండి? ఈరోజు మొదటి విధంగా, మొదట్లో ఏ విధంగా అయితే ఉన్నావో అటువంటి మొదటి మహిమను దేవుడు నీకు ఇస్తాడంట. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, నీ గతాన్ని ముగిసిపోయింది, ఇంకా నీ గతము జరిగిపోయింది, వదిలేయండి. చాలా మంది గతాన్ని పట్టుకొని బాధపడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, ఆవేదన అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నా బాధ నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి గతాన్ని ఆలోచించుకుంటూ బాధపడతా ఉంటారు. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమేమి చెప్తుందంటే, నువ్వు గతాన్ని మర్చిపో, అది కేవలము ఒక ఊహలాగా మర్చిపోండి, వదిలేసేయండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీకు ఒక అనుభవం కదండి, గతంలో ఇది జరిగింది అది జరిగిందని బాధపడకుండా దేవుడు ఏమంటుండో, నీ బాధలు నీ కష్టాలు ఉండొచ్చు, నీ కన్నీళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ దేవుని మహిమార్థం కోసమే. అంటే మనం అంటాం, దేవా గతంలో నేను అనేక బాధలు పడ్డా, అనేక కష్టాలు పడ్డాయిస్తే, అనేక వేదనలు పడ్డాయిస్తే ప్రభా, ఇంకా నా గతంలో నేను ఎన్నో బాధలు, ఇవి నాకు ఒక సాక్ష్యాలు యేసు ప్రభా అని చెప్పేసి ఇవి నువ్వు సాక్ష్యాలుగా మార్చుకొని దేవునికి మహిమార్థముగా, దేవునికి గొప్పగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగించబోతుంది. ఇవన్నీ నాకు ఒక సాక్ష్యార్థము, దేవుడి మహిమార్థము కోసమే నా లైఫ్లో ఇవి జరిగినాయి అనుకొని ఏం చేయాలంట అంటే, నువ్వు ముందడుగు వేసినప్పుడు ఇవన్నీ, ఈ బాధలు ఈ కష్టాలు సాక్ష్యంగా నిలబెట్టుకోవాలంట. ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో నిన్ను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడంట. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించే దేవుడు. కాబట్టి దేని విషయంలో దిగులు చెందొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పింది ఖచ్చితంగా నీ జీవితంలో ఏమవుతుందంట? నెరవేర్చబడుతుందంట. హల్లెలూయా. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే నిజంగా ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు మహిమార్థముగా దేవుడు ఉంచుకోబోతున్నాడంట. కాబట్టి నిన్నటివి జరిగిపోయినాయి కదండి, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించకుండా బాధపడకుండా రేపు జరిగేది, అంటే ఈ రోజు నుంచి జరగబోయేది దేవుడు కొత్తగా మొదలుపెట్టమని చెప్తుంది ఈరోజు. హల్లెలూయా. కొత్త అధ్యయనంలో, అంటే కొత్తగా దేవుడు మంచి వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి మహిమార్థంగా జీవించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతుండో. మీకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించడమే కాకుండా దేవుడు ఏం చేస్తాడంట? కొత్తగా నేను మార్చబోతుండు. హల్లెలూయా. కాబట్టి మహిమార్థముగా దేవుడు మార్చబోతుండో. నువ్వు ఏ స్థలం అందైతే ప్రార్థన చేస్తున్నావో నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతుండు. దేవుడు నిలుపుతాడంట అక్కడ మిమ్మల్ని. హల్లెలూయా. నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ జాబ్ దగ్గర కావచ్చు, నీ బిజినెస్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి, దేవుడు ఖచ్చితంగా
నిలబెట్టబోతుండు. కాబట్టి దేని విషయంలో మీరు చింతించకండి, భయపడకండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఒకవేళ ఈ వాక్యము నీకు మహిమార్థంగా అంటే దేవుడికి మహిమార్థంగా జరగాలి, నా పట్ల నెరవేరుస్తాడు దేవుడు అని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? నా కొత్త జీవితం దేవుడు ప్రారంభించబోతున్నాను. ఈ రోజు నుంచి నేను ప్రతి టెన్షన్, ప్రతి ఆలోచన తీసివేసి దేవునికి మహిమార్థంగా నేను జీవించబోతున్నాను. దేవుడు ఖచ్చితంగా నా పట్ల అద్భుతం జరిగించబోతున్నాను. నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమెనని సెలవియండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం